నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 45వ భాగం. దాహం. సుధాకర్ చిన్నగా కదలడంతో మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్న హేమంత్ ఠక్కున లేచి సిప్పర్ని అతని పెదాలకి ఆనించాడు. అతి కష్టం మీద 4 గుక్కలు తాగాడతను. ఇంటికి వెళ్ళలేదా? నీరసంగా అడిగాడు. ఊహు. సిప్పర్ని తిరిగి టేబుల్ మీద పెట్టి కుర్చీని బెడ్ దగ్గరికి జరుపుకున్నాడు హేమంత్. ఎలా ఉన్నావు సుధా? మార్ధవంగా అడిగాడు. సుధాకర్ కనుచివరల నుంచి 2 కన్నీటి బొట్లు జారి అతని జుట్టులోకి ఇంకిపోయాయి. ఐ మెస్డ్ అప్ హేమా. నువ్వు ఆంటీ అనుకున్నంత స్ట్రాంగ్ నేను కాదని ప్రూవ్ చేసుకున్నాను కదా. గొంతు గాద్గదికంగా మారుతుంటే అన్నాడు సుధాకర్. అతను చేసిన తప్పులను గురించి తలుచుకుని బాధపడడానికి ముందు ఇంకా చాలా టైం దొరుకుతుంది అతనికి అనుకున్న హేమంత్ అతని మైండ్ డైవర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సుచిని పెళ్లి చేసుకున్నాను సుధా, డైరెక్ట్గా అటాక్ చేశాడు. సుధాకర్కి తను సరిగ్గా విన్నాడో లేదోనని డౌట్ వచ్చింది. ఏం చేశావు? రెట్టించాడు. నీ చెల్లెలని నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాను. ఒక్కొక్క మాటే విడదీసి పలుకుతూ స్లోగా వాక్యం పూర్తి చేశాడు హేమంత్. వావ్! కళ్ళు మూసుకుని ఆ న్యూస్ని డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు సుధాకర్. ఐ నో నీకు ఇది షాకింగ్గా ఉంటుందని. సుచికి పెళ్లి కాలేదని తెలిసాక తనకి దూరంగా ఉండడానికి నేనేమైనా పిచ్చాడినా? చిన్నగా నవ్వుతూ అడిగాడు హేమంత్. కాదు. కళ్ళు తెరిచి హేమంత్ని సుచి భర్తగా కొత్తగా చూస్తూ జవాబిచ్చాడు సుధాకర్. ఆ రాత్రి సుచితో తను అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి సుధాకర్కి. చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకా నవ్వు? ఇందులో జోకేముంది? కినుకు వహిస్తూ అడిగాడు హేమంత్. 5 ఏళ్ల క్రితం ఒక రాత్రి నువ్వు నాకు నీ ప్రేమ గురించి చెప్పినప్పుడు నా చెల్లెలితో మాట్లాడాను అంటూ ఆ సంభాషణ గురించి చెప్పాడు. అప్పుడు మనం ఇంకా మెచ్యూరిటీ లేని వాళ్ళం సుధా. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో చాలానే చూసాం, చాలానే అనుభవించాం. ఎప్పటిలానే ఇప్పుడు కూడా ఫీల్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? అడిగాడు హేమంత్. ప్రేమకి రూల్స్ ఉండవు హేమా. ఐ లవ్ యూ సో మచ్. నా చెల్లెలికి నీకన్నా మంచి భర్త దొరకడు. అది చాలా అదృష్టవంతురాలు. బాధగా కళ్ళు మూసుకుంటూ అన్నాడు సుధాకర్. బహుశా ఫెయిల్ అయిన తన ప్రేమ వివాహం గుర్తువచ్చి ఉంటుందని అనుకున్నాడు హేమంత్. ఇప్పుడు రేణు నకుల్తో లివ్ ఇన్ రిలేషన్లో ఉందంటే విని తట్టుకోగలడా తన ఫ్రెండ్ అనిపించింది హేమంత్కి. 1 స్టెప్ ఎట్ ఏ టైం అనుకున్నాడు మనసులో. ముందు తను సుచి మ్యారీడ్ అని సుధాకర్ డైజెస్ట్ చేసుకున్నాక అప్పుడు రాధిక గురించి చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు. తిరిగి ఎలా కలిశారా ఇద్దరు? మా బామ్మ తిరుగులేని బ్రహ్మాస్త్రం వదిలిందనుకున్నాను. సందేహాన్ని వ్యక్తం చేశాడు సుధాకర్. తను బెంగళూరు వచ్చింది అంటూ మొత్తమంతా చెప్పాడు రాధిక విషయం తప్ప. రాస్కల్, నా చెల్లెల్ని నువ్వు 3 నెలలు ఒకే ఇంట్లో ఉండమంటావా? నవ్వుతూ గదమాయించాడతను. నన్నంటున్నావా? తను వచ్చిన రోజు చేసిన పని వింటే నా కంట్రోల్ని మెచ్చుకుని మేకతోలు కప్పుతావు. తనేం తక్కువ తినలేదన్నట్టుగా రిటార్ట్ ఇచ్చాడు హేమంత్. ఏం చేసిందేంటి? కుతూహలంగా అడిగాడు. మాట్లాడలేదు హేమంత్. తన ఫుల్ హ్యాండ్ షర్ట్ స్లీవ్ మోచేతిదాకా మడిచి గోళ్ళ గీర్లు చూపించాడు. ఉప్స్ అన్నాడు సుధాకర్ కళ్ళు గట్టిగా మూసుకుంటూ. అతని పెదవుల మీద దాచాలన్న దాగని నవ్వు ప్రత్యక్షమైంది. అలా ఇద్దరు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు, ఒక్క రేణు గురించి తప్ప. అసలు వాళ్ల మధ్య 5 ఏళ్ల అగాధం ఉందన్న విషయమే మర్చిపోయారు. గంటసేపు మాట్లాడాక సుధాకర్ అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నాడు. డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు హేమంత్తో మాట్లాడాడు. మీరు అనగానే నేను తన బెస్ట్ ఫ్రెండ్ని ఇమీడియట్గా చెప్పాడు హేమంత్.
రేపు మార్నింగ్ 10కి ఒకసారి నన్ను మీట్ అవ్వండి చెప్పి వెళ్ళిపోయాడు అతను. సుధాకర్ ఇంజరీస్ నుంచి ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడని డాక్టర్ చెప్పడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు హేమంత్. అప్పుడే సుచరిత, ధాత్రి, రవి వచ్చారు. సుధాకర్ లేచాక అతనితో కొంచెం సేపు కబుర్లు చెప్పి ధాత్రిని అక్కడ ఉంచి వీళ్ళు ముగ్గురు ఇంటికి బయలుదేరారు. మేము ఇక్కడ ఒక 10 రోజులు ఉంటాను రవి. మిల్ గురించి శుచి చూసుకుంటుంది. నేను పూర్తిగా సుధాకర్ మీద ఫోకస్ పెడతాను. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు అంటూ డాక్టర్ తనని కలవమన్న విషయం చెప్పాడు హేమంత్. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు. శ్రీలు, ఇప్పుడెందుకే ఇదంతా? ఇబ్బందిగా తన చీర సవరించుకుంటూ అడిగింది శుచి. ఇంతలో రయ్యమంటూ లోపలికి దూసుకువచ్చిన రిధిమ, రాధిక శుచి చీరలో ఉండడం చూసి ఆమె చుట్టూ తిరుగుతూ అత్తా బ్యూటిఫుల్ అనడం మొదలుపెట్టారు. ఏయ్ అల్లరి పిల్లకాయలు, ఏంటి నా ఫ్రెండ్ని బూటీ గీటీ అంటున్నారు అంటూ ఇద్దరి చెవులు మెలియడానికి వారి వెనుక పరుగు తీసింది శ్రీలు. శ్రీలు, వదిలే వాళ్ళని అని ఆమెని ఆపేంతలో హాల్లోకి పోయి అక్కడి నుంచి అరుపులు మొదలుపెట్టారు. సిగ్గుతో సుచరిత మొహం టొమాటో రంగులోకి మారిపోగా హేమంత్కి సైగ చేసింది కంట్రోల్ చేయమని. అతను రాధికకి, రిధిమని ఒకేసారి చెరుకు చేత్తో ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ నవ్వించి మరిపించేశాడు. శుచి రాధికకి, రిధిమకి భోజనం తినిపించాక ఇద్దరినీ గదిలో పడుకోబెట్టి ఎప్పటిలానే మంచి కథ చెప్పి నిద్రపుచ్చింది. హేమంత్ బ్లాంకెట్ కప్పి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళని చూసి శ్రీలు, రవి ఆనందంగా నవ్వుకున్నారు. ఫైనలీ అన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది ఇద్దరి కళ్ళలో. బయలుదేరదామా అడిగాడు హేమంత్. సరేనన్నట్టుగా తల ఊపింది శుచి. శ్రీలు, రాధే జాగ్రత్త, మధ్యరాత్రి బాత్రూంకి కూడా లేవదు. ఒకవేళ లేస్తే ఖచ్చితంగా హేము కావాలి. తను కనిపించకపోతే ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది. వీడియో కాల్ అయినా చాలు. 10 జాగ్రత్తలు చెప్పింది శుచి. ఆమెకి రాధికని అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేదని అక్కడున్న అందరికీ స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. శుచి, రాధికని తీసుకెళ్దామా మనతో లాలనగా అడిగాడు హేమంత్. వద్దన్నట్టుగా తల ఊపింది కానీ ఆమె కళ్ళలో సన్నటి నీటి తెర అతని కంట పడనే పడింది. హేమంత్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు శ్రీలు. శుచి నీతో మాట్లాడాలి అంటూనే ఆమెని లోపలికి లాక్కుపోయింది. వెంటనే ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? లోపలికి తీసుకువెళ్ళి అడిగింది శ్రీలు. తన స్నేహితురాలు చాలా విషయాల్లో తెలివైనది కానీ ఈ విషయాలు వచ్చేసరికి జ్ఞానం శూన్యం అని శ్రీలుకి తెలుసు. అందుకే ఒక 5 నిమిషాలు ఆమెతో మాట్లాడింది. శుచి, హేమంత్ అక్కడి నుంచి బయటపడేసరికి రాత్రి 9 అయింది. ఇంకా ట్రాఫిక్ ఉండడంతో ఇద్దరు మెల్లగా ఫుట్పాత్ మీద నడుస్తున్నారు. కారు వద్దన్నాడు హేమంత్. అతనికి శుచితో ఊరు చూడాలని అనిపించింది. ఆటో పిలిచి కృష్ణా బ్యారేజ్ రోడ్డుకి పోనిమన్నాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. పెళ్ళయ్యాక ఇద్దరికి దొరికిన మొదటి ఏకాంతమది. ఆటోలోకి దూసుకువస్తున్న గాలి ఆమె ముంగురులని అల్లరి పెడుతుంటే చేత్తో వెనక్కి తోసుకుంటోంది. అతనికి చాలా మాట్లాడాలని ఉన్నా ఎలా మొదలు పెట్టాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆమె పరిస్థితి కూడా అదే. ఇద్దరు ఆటో దిగాక ఒక బెంచ్ చూపించి ఆమెని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆమె అతని పక్కన సెటిల్ అయింది. ఇక్కడ కూర్చునే నీతో ఫోన్ మాట్లాడేవాడిని చిన్నగా నవ్వుతూ చెప్పాడు హేమంత్. అప్పుడు ఆమెకి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మనసులో మెదిలాయి. ఇక్కడ కూర్చునేనా మునగ చెట్టు గురించి మనం మాట్లాడుకున్నది? చిరునవ్వుతో అడిగింది. ఆహా, మొదటిసారి అన్నాడు నవ్వుతూ. పాత విషయాలన్నీ గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. అక్కడ కొంచెం సేపు గడిపాక ఇంటికి బయలుదేరారు. ఒక పెద్దావిడ ఇంకా ఆ మసక చీకట్లో కూర్చుని పువ్వులు అమ్ముకుంటోంది. ఆమె దగ్గర ఉన్న పువ్వులన్నీ కొనేశాడు హేమంత్. ఆమె నవ్వుతూ అతని బుగ్గలు పుణికి కలకాలం పిల్లాపాపలతో చల్లగా ఉండు నాయనా అని దీవించి ఆనందంగా ఇంటికి బయలుదేరింది. శుచి ప్రేమగా చూసింది హేమంత్ వైపు. ఇంత మంచి మనసున్నవాడు తన విషయంలో పొరపాటు ఎలా చేశాడో కదా అనుకుంది మనసులో. పెద్ద కవర్లో మల్లెలతో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఎప్పటిలానే ఆ టైంకి ఆ లొకాలిటీ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మెల్లగా లోపలికి వచ్చి గేట్ వేసి మెయిన్ డోర్ దగ్గరికి నడిచారు ఇద్దరు. శుచి గుండె వేగంగా కొట్టుకుంటోంది. హేమంత్
తలుపు లాక్ తీస్తుంటే వెనక నిలబడిందామె. డోర్ ఓపెన్ చేసి ఆమె కోసం తీసి పట్టుకుని లేడీస్ ఫస్ట్ అన్నాడు నవ్వుతూ. చిన్నగా నవ్వుతూ అతన్ని దాటుకుని లోపలికి నడిచింది శుచి. తన చేతిలో ఉన్న పువ్వుల కవర్ని అక్కడ కుర్చీలో పెట్టి ఆమె వైపు నడిచాడతను. చాలా టైర్డ్గా ఉంది, నిద్రపోదామా? వెనుక నుంచి కొద్దిగా ఆమె మీదకి ఒరిగి చెవిలో చిన్నగా అడిగాడు. షాక్ తిన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని వెనక్కి తిరిగి అతని వైపు చూసిందామె. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ను వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.